రెసిన్ అనే పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? ఆముదం గింజల నుంచి. మనకు ఆముదం దేనికి ఉపయోగిస్తాం? మన శరీరంలో మనం పోవడానికి. కానీ వాడు దాన్ని దేనికి వాడుతున్నాడు? మనమే పోవడానికి. అర్థమైందా? డాక్టర్ అంటే మనకు ఎవరు గుర్తు రావాలి? వైద్యో నారాయణో హరి. వైద్యుడు రక్షించేవాడు డాక్టర్. కానీ ఈ మరకలో శరీరంలో ఒక భాగం కోసుకుని మొత్తం భూమి మీద చాలామందిని లేకుండా చేయడానికి ఓ మెడిసిన్ కనిపెట్టి, మెడిసిన్ దేనికి కనిపెట్టాలి? బతికించడానికి. సంపడానికి మెడిసిన్ ఏంటి? నీదో బతుకు, నీదో జాతి, నీదో మతం, నీదో పుస్తకం, దేనికది? అందుకే నేను చాలా స్పష్టంగా ఏం చెప్తా అంటే, చాలా స్పష్టంగా అన్ని మతాలు సమానం అంటే ఏంటిది? చెప్పు. సమానం కాదండి, కాదు. మూడు కొడతా అని చెప్తున్నాను నేను. అదవుతుందా? 10 లక్షలు ఇస్తా ఎవడైనా నిరూపిస్తే. పచ్చి అబద్ధం కదా, పచ్చి అబద్ధం కదా. పిల్లవాడిని అడుగుదాం, నువ్వు చెప్పురా ఏం చదువుతున్నావు? వీడిని అడగండి కావాలితే చెప్తాడు. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేసేవాడు ఆవుని మేపేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఇది తలకాయ అన్నాడు మాటలు. ఇది మానేసేసి డిసెంబర్ 25 కిస్సు మిస్సు. ఎవడికి పుట్టాడు? మనకేం పని? ఎవడు పుట్టిన బిడ్డరా ఎక్కెక్కేడిచాడు. అదే డిసెంబర్ 25 జరుపుకోవాలంటే జరపండి. కానీ ఓ వీపీ గాడి గురించి కాదు, ఒక ఏబీవీపీ గురించి అంటే అట్లా బిహార్ వాజ్పేయి ఈ దేశాన్ని సేవ చేశాడు అలాంటి బర్త్డే అది. అందుకని ఆడెవడో వచ్చాను, వాడెవడో కాల్చను, వాడెవడో చచ్చును. ఎవడికి కావాలి? నా కోసం రక్తం కాచింది అల్లూరి, నా కోసం చచ్చింది ఓ కొమరంబి, నా కోసం చచ్చింది ఓ నేతాజీ, ఓ శంభాజీ, ఓ శివాజీ. అది మానేసి ఆడేవాడు ఈయన బుద్ధి లేకుండా. సెక్యులర్ కుక్కలారా మూసుకుని మూసిలో దూకండి. అది నాన్ సెన్స్, నపుంసకుడాడు వాడు చెక్క. అదేనా ఆ చెక్క కబుర్లు చెప్పకండి. ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేది కేవలం మన దేశం మాత్రమే. సర్వే జన అదేవిధంగా భారత్ అంటే హిందువులే. ఇక్కడ ఎవరు మతం మారిన వాళ్ళు కూడా హిందువులు పుట్టిన వాళ్ళే. మొన్న మధ్య పాట పాడిన గుర్తుందా? ఏంటిది? జేమ్స్ ఫాదర్ జక్సన్ ఫాదర్ జెప్సన్, జెప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కడే. అడే మూలం ఎక్కడదే? ఇక్కడదే. ఎవడో గేలం ఎత్తే మేళంలా తయారైపోయాడు, వెరి మేళం. అదేందా? అందుకని వాళ్ళని ఏమని పిలుస్తారు? గొర్రెలు. అదేందా? ఇక్కడ గొర్రెలా బతకండి, సింహ విక్రమలై బతకండి శివాజీలాగా. అదేందా? అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ వందే వందే వందే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఒక చిన్న సలహా ఇచ్చేసి నేను వెళ్తాను. అదేంటంటే పుచ్చుకోరా. అదేమిటంటే ఈ ఎయిర్పోర్ట్లోకి వచ్చాం మనం, ఏదో ఇలా కలుస్తాం, హాయ్ చెప్పుకుని బాయ్ చెప్పుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రేయర్ హాల్ అని ఉంటుంది, ప్రతి ఎయిర్పోర్ట్లో ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి భజన చెయ్యం, కీర్తన చెయ్యం, ఓ ధ్యానం చెయ్యం, ఓ చదువు చదవం. ఒక్కరే వెళ్ళి వాడతారు. అందుకని ఆ మధ్య ఇదే ఎయిర్పోర్ట్ హైదరాబాద్ దాన్ని మొత్తం పచ్చగా చేసేసారు. మా నోడు వెళ్ళి ఈ వేషాలు వేస్తున్నారా అని గడ్డి పెట్టిన తర్వాత మళ్ళీ సెట్ చేశారు. మాధవన్ అని తమిళ్ హీరో, ఆయన భలే ఉంటుంది. ఏ మూవీ నాకు తెలియదు కానీ ఇలాగే ప్రేయర్ రూమ్లో వండర్ఫుల్ సీన్ ఉంటుంది, ఒకసారి దేకండి. ఒక్క విషయం ఏంటంటే మీరు కొనేటప్పుడు ఆ శవర్మాలు చెదారం తింటుంటారు కదా, ఎక్కడైనా ఏదన్నా తిన్నప్పుడు వేసిపోయిందా, ఎక్కడైనా ఏదన్నా తినేటప్పుడు ఒక్కసారి హిందీలో దేకండి. హిందీలో దేకపోతే తెలుగులో దేకాల్సి వస్తుంది. అదవుతుందా? ఎందుకని? వాడు ఉచ్చ కలుపుతున్నాడు, ఉమ్ము కలుపుతున్నాడు, ఇది కలుపుతున్నాడు, ఫ్రంట్ నుంచి వచ్చేది కూడా కలిపేసాడు మన స్వీట్లో. అదవుతుందా? కాబట్టి వాడి శరీరంలో దరిద్రం కలిపి వాడు యాపిల్కి పైన స్టిక్కర్ వేస్తున్నారు. స్టిక్కర్ లేని బాగుంటుందండి, ఇంజక్షన్ చేస్తున్నాడు. ఎందుకు అనుకుంటున్నావు? హిందువులు తగ్గడానికి. కాబట్టి వాళ్ళ దగ్గర ఒక మాట చెప్తాను, రిపీట్ చెప్పండి. వాళ్ళ దగ్గర కొనద్దు,
తర్వాత మీరేం చెప్పాలంటే వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు. వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర తినద్దు, వాళ్ళ దగ్గర కొనద్దు. సింపుల్. ఇది ఒక్కటి ఫాలో అయిపోండి. అదేమైందా? మనకి భయ్య కాదు వాడు, ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళే భయ్యాలు కాదు. మనకి వాడు భయ్య ఎట్లా అవుతాడు? మన ఆవులు తినేవాడు మనకు భయ్య ఎట్లా అవుతాడు? మన ఆడపిల్లలు ఎత్తుకోలేవాడు మనకు భయ్య ఎలా అవుతాడు? కుయ్యా కబుర్లు చెప్పకండి. అదేంటన్నా ఒకసారి చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, రిపీట్ చేయండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. వందే మాతరం, మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తీసుకోండి. మాతరం. జై శ్రీరామ్ నాన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే నాన్న కనే